ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 147వ కీర్తనలు 3వ వచనం నేను చదువుతున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ప్రేమ దేవుని బిడ్డలారా, చెదిరిపోయిన గుండెలను తిరిగి మళ్ళా బాగు చేయగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడు, గాయపడిన వారిని గాయాలు కట్టే దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా. ఈ భూ సంబంధమైన డాక్టర్స్ ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు శరీరానికి ఆ యొక్క గాయాలు మాత్రమే నీ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. కానీ దేవుడు నీ శరీరానికి, నీ హృదయానికి, నీ మనస్సుకి, నీ ఆత్మకు ఏ ఏ ఏరియాలను గాయపడి చెదిరిపోయి నలిగిపోయి కష్టజీవంగా నువ్వు జీవిస్తున్నావని సహోదరుడా, దేవుడు అంటున్నాడు నీ గుండెని, నీ చెదిరిపోయిన మనస్సుని నేను బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ప్రయాసపడి వారం సంవత్సరాల నా యొద్దకు రండి అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే రకరకాల సమస్యలతో జనులు బాధపడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని మనుషులు చూడలేదు, కానీ దేవుడు చూసినాడని తను గ్రహించి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మానసిక స్థితిని బాగు చేస్తాను అంటున్నాడు. నీ యొక్క శరీర స్థితిని బాగు చేస్తాను అంటున్నాడు. నీ హృదయానికి పట్టిన ప్రతి ఒక్క అనారోగ్యం అనే స్థితిని బాగు చేస్తాను అని మాట్లాడుతున్నాడు. సహోదరుడా, చెప్పలేని బాధతో, చెప్పలేని మనసు, చెప్పలేని వేదనతో చనిపోతే బాగుండన్న భయంకరమైన నిరుత్సాహ స్థితిలో నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీ చెదిరిపోయిన గుండెని బాగు చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ నిర్మాత. ఆమేన్. ఆయన నీ నిర్మాణకుడు, నిన్ను సృజించిన వాడు. ఈ భూమి మీదకి నీవంటూ వచ్చావంటే దేవుని ప్రణాళికతో నువ్వు వచ్చావు కాబట్టి నీ ప్రతి బాగోగులు దేవుడు చూసుకుంటానని మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి నీకును నీ కుటుంబానికి నేను బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు. చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతి గ్రహించును గాక. ఆమేన్.